హలో మన గ్రాండ్ మా టీవీ స్వాగతం అండి. ఈరోజు నేను చెప్పేది తోటకూర కూర అండి. సింపుల్గా అయిపోయేది. తోటకూర కట్ట తెచ్చిన అంటే 20 రూపాయలది. ఇది చాలా లేతగా ఉంది. దీన్ని శుభ్రంగా కట్ చేసుకుని సన్నగా కట్ చేసుకోవాలి. దీనికి కావాల్సిన అంటే పచ్చిమిర్చి, నిమ్మకాయ, అల్లం ముక్క ఒక అంగుళం ఉంది, కరివేపాకు ఒక రెబ్బండి, ఇవి తీసుకుని రెడీ చేసుకోవాలి. ముందుగా ఆకుని శుభ్రంగా కడగకుండా ముందు కట్ చేసుకుని సన్నగా తరిగి కట్ చేసుకుని అలాగే పచ్చిమిరకాయలు, అల్లం, నిమ్మకాయ కూడా కట్ చేసుకుని దీన్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగి మట్టి ఎంత పోయిన తర్వాత మనం నీళ్ళు పోసి ఉడకబెట్టాలి. ఉప్పు పసుపు వేసి బాగా ఉడకనివ్వాలి. ఇది ఉప్పు పసుపు వేసి ఉడకబెడితే తొందరగా ఉడికిపోతుంది. ఎందుకంటే లేతాకు ఇది నేను తీసుకుంది లేతాకు అన్నమాట, తొందరగా ఉడికిపోతుంది. దీన్ని ఉడికిపోయిన తర్వాత స్టైన్ వేసి వడగొట్టాలి. ఇది వడగొట్టి ఇది చల్లారేలోపు మనం రెడీ చేసుకోవాలి పోపు దినుసులు. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కూర వడియాలండి. ఇవి ఇళ్లలో పెట్టుకునే వాళ్ళు వరకు ఇప్పుడు బయట కూడా అమ్ముతున్నారు. అవండి అంతేనండి. ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి దీనికి ఇంక ఉప్పు అక్కది. పోపు వేయించేసి ఈ తోటకూర మనం స్టైన్ వేసాం కాబట్టి ఇంగు కూడా వేసుకుని బాగుంటుంది. ఇవి వేసుకుని ఇవన్నీ వేయించిన తర్వాత ఈ తోటకూర పిండేసి గట్టిగా నీళ్ళు లేకుండా పిండేసి కలుపుకొని అడికిపోయి కలుపుకొని నిమ్మరసం ఇంతేనండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే పచ్చానికి పనికి వస్తుంది. ఎవరికైనా చిన్నపిల్లలు కూడా బాగుంటుంది. వేడివేయడంలో చాలా చాలా బాగుంది. ఇది నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మంచి అవకాశం ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.